నెల్లూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను టీడీపీ రాష్ట్ర నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. నిన్న హైదరాబాద్లో టీడీపీ అధినేతను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. త్వరలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరులో ప్రారంభం కానుండటంతో నేతలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. రైట్, మొత్తంగా నెల్లూరులోని రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తూ ఉన్నాయి. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ, మరోవైపు వైసీపీ నుంచి సస్పెండ్ గురైన ఇతర ఎమ్మెల్యేలు కూడా టీడీపీతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. రైట్ బలరాం, అయితే నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టీడీపీలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ ఇవాళ ఉదయం నెల్లూరులో ఎమ్మెల్యేతో భేటీ అయిన తర్వాత టీడీపీ మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ రెడ్డి, బీదా రవిచంద్రలు ముందుగా బహిష్కృత ఎమ్మెల్యే అయినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోదంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఏదైతే లోకేష్ పాదయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ నెల 13వ తేదీ నుంచి కూడా లోకేష్ పాదయాత్ర నెల్లూరులోకి ఎంటర్ కాబోతుంది. సో ఆ టైంలో ఇటు రూరల్ కు సంబంధించినటువంటి కోదంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయి ఉండొచ్చు, అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. సో ఇద్దరిని కూడా పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిణామాలు మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కోదంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడైనటువంటి గిరిజర్ రెడ్డిని పార్టీలోకి పంపించడం జరిగింది. పార్టీలో ఆయన ప్రస్తుత ముఖ్య నేతగా కూడా కొనసాగుతున్నారు. అయితే టీడీపీలో కాస్త జోడైతే అందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బహిష్కృత ఎమ్మెల్యేలతో కూడా విస్తృతంగా కూడా సమావేశాలు ఏర్పరచుకుంటున్నారు. ఉదయం 9 గంటలకి కోదంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి టీడీపీ నేతలు, అదేవిధంగా 10:30 ప్రాంతానికి ఇటు ఆనం రామనారెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు. సో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు అమర్నాథ్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, మరి ముఖ్య నేతలు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆనం నివాసానికి చేరడంతో అక్కడ ఇటు టీడీపీ నేతలు, ఇటు ఆనం యొక్క అనుచరులు కూడా కోలాహలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఓవరాల్ గా రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఒక్కసారిగా నెల్లూరు జిల్లా వైపు తిరిగే విధంగా నెల్లూరు జిల్లా రాజకీయాలు అయితే ఇటు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా టీడీపీలో తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. లోకేష్ పాదయాత్ర యువగలం ప్రోగ్రామ్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళే నిర్వహించాలని చెప్పి ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా వీళ్ళకి కబురు పంపించేందుకే ఇటు యువగలం సంబంధించినటువంటి కొనసాగాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్.